పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్గా నిలబడి పోటీ చేయాలనేటువంటి ఆలోచనని వ్యక్తం చేశాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి, అలాగనే రాష్ట్ర కార్యవర్గానికి, అందరికీ కూడా వారందరూ ఆలోచించి తప్పకుండా ఆ ప్రకటన తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. సో ఇక్కడ తప్పకుండా నాకు పరిచయం ఉన్నటువంటి వారందరితో నేను మాట్లాడడం జరిగింది. కార్యకర్తలు కానీ చాలామంది వస్తున్నారు. అందరూ కూడా సమాయత్తమై ఇంటింటికి ఏ రకంగా మొన్న రాముడి యొక్క ప్రతిష్టకి అక్షంతులు ప్రతి గడపకి తీసుకెళ్లారు, అలాగే ఈరోజు హిందూపురంలో ఒక ఆవశ్యకత. ఎందుకు హిందూపురానికి ఆవశ్యకత అనంటే, ఇక్కడ నేను అనేటువంటిది ఒక వ్యక్తి ప్రధానం కాదు. నా యొక్క గెలుపు వల్ల ఖచ్చితంగా భారతదేశము ఏదైతే ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నామో, ఢిల్లీలో హిందూపురం తాలూకా ఆవశ్యకతలన్నీ వారికి తెలియచెప్పి, సో వారికి ఇది కమ్యూనికేట్ చేసి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడే దిశగా, అలాగనే ఇక్కడ దేవాలయాలు, మాన్యాలన్నీ కూడా మాయమైపోతున్నాయని విన్నాను. ఉదాహరణకు పెనుగొండలో లక్ష్మీనరసింహస్వామి యొక్క భూమి 5 ఎకరాలు, అది సరిగ్గా కనుక సద్వినియోగం అయితే నెలకి 50 లక్షలు ఆ దేవస్థానానికి వస్తుంది. కానీ ఈరోజు ఆ దేవస్థానం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అలా దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ రాయలసీమ ఏదైతే ఒక రతనాల సీమగా పేరుగాంచిందో, ఏదైతే ఇక్కడ ఒక సుభిక్షంగా వర్ధిల్లిందో, మళ్ళీ తిరిగి ఆ వైభవం రావడం కోసంగానే నేను అడుగు పెడుతున్నాను. నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇదొక్కటే ఉంది. కాబట్టి నా మనస్సును ఆకర్షించింది. నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదిక ప్రారంభించాను, కదిరి నుండే ప్రారంభించాను. కాబట్టి నా మనస్సుకు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి గెలిచి ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా ఢిల్లీలో దీని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా వారి యొక్క అభిప్రాయాన్ని వారు త్వరలో వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నారు. అధిష్టానం సుముఖతను వ్యక్తం చేస్తుందని భావిస్తున్నాను. అంటే ఇప్పుడు అలయన్స్, టీడీపీతో అలయన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అటువంటివన్నీ నేను ఆలోచన లేదు. నా భావాన్ని వ్యక్తం చేశాను. అవన్నీ వాళ్ళు సమాలోచన చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు, పురంధరేశ్వరి గారు. అంటే నేను వారితో కూడా మాట్లాడాను. వారు అన్నారు, మీరు తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి అని అన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి తిరుగుతూ అందరినీ కలుస్తున్నాను అని అంటే వాళ్ళ అనుమతి లేకుండా నేను వచ్చి కలవను కదా. కాబట్టి తప్పకుండా అందరినీ కలుస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, పార్టీ సరైన సమయంలో మంచి నిర్ణయాన్ని తప్పకుండా చెబుతుంది. ఏది పార్టీకి యోగ్యమనిపించి చెప్తుంది తప్పకుండా చేస్తుంది.